హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ we are doing గుడ్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్కి సంబంధించి 3 యూనిట్స్. ఇది వచ్చేసరికి 4th యూనిట్ అనమాట. 4th యూనిట్ వచ్చేసరికి మనము పాయింటర్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట 4th యూనిట్ వచ్చేసరికి. సో ఈ వీడియోలో మనము పాయింటర్ అంటే ఏంటి ఒక ఇంట్రడక్షన్ని చెప్పుకుందాము. ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ అనేది ఒక వేరియబుల్, అది వేరే అనదర్ వేరియబుల్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం పాయింటర్ అనేది. అన్లైక్ అదర్ వేరియబుల్ దట్ హోల్డ్ వాల్యూస్ ఆఫ్ ఏ సర్టైన్ టైప్. అన్ని వేరియబుల్స్ లాగా వేరియబుల్స్ అనేవి ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేస్తాయి కదా. సో అలాగే పాయింటర్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. సపోజ్ మనం ఒక ఇంటీజర్ వేరియబుల్ని హోల్డ్ చేసాం, లైక్ వాల్యూని స్టోర్ చేసాం, ఇంటీజర్ వాల్యూ. హవెవర్ అన్ ఇంటీజర్ పాయింటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో మామూలుగా జనరల్గా వేరియబుల్ ఏం చేస్తుందంటే వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అదే ఇక్కడ పాయింటర్ ఏం చేస్తుందంటే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని స్టోర్ చేస్తుంది. ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేదాన్నే పాయింటర్ అంటాము. వేరియబుల్ అంటే ఏంటి, జనరల్గా స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము. ఇది జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక లొకేషన్ తీసుకున్నాం. ఇంటి A = 10 అనే వాల్యూ అసైన్ చేసి దాని లొకేషన్ మీన్స్ ఆర్ అడ్రస్ అనేది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనము పాయింటర్ యొక్క బెనిఫిట్స్ని చూసుకుందాము. Benefits of using pointers. Pointers are more efficient in handling arrays and structures. Arrays and structuresలో ఎఫిషియెంట్గా మనం పాయింటర్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ అలాగే పాయింటర్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ హ్యాండ్లింగ్ అరేస్ అండ్ స్ట్రక్చర్స్. పాయింటర్స్ allow references to functions and thereby helps in passing of function of arguments and other functions. అలాగే పాయింటర్స్ని రిఫరెన్సెస్ లాగా యూస్ చేస్తాము అండ్ ఆర్గ్యుమెంట్స్లో అండ్ ఫంక్షన్స్లో. ఇట్ రెడ్యూసెస్ లెంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ టైమ్ యాజ్ వెల్. ఈ యొక్క పాయింటర్ అనేది ప్రోగ్రామ్ యొక్క లెంత్ని అండ్ ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇట్ అలౌస్ సి లాంగ్వేజ్ టు సపోర్ట్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. ఇది సి లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ పర్పస్లో. మనము పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము, డేటా టైప్ ఆస్ట్రిక్ పాయింటర్స్ స్పేస్ వేరియబుల్ స్పేస్ నేమ్, ఇలా మనము పాయింటర్ అనేది డిక్లరేషన్ జరుగుతుంది. వాల్యూని అసైన్ చేస్తాము. ఆస్ట్రిక్ ఇక్కడ ఏదైతే ఆస్ట్రిక్ ఉందో దీన్ని పాయింటర్గా రిప్రజెంట్ చేస్తాము. ఇది మనకి సి లాంగ్వేజ్లో డైనమిక్ ప్రోగ్రామ్ని అలొకేట్ చేయడానికి యూస్ చేస్తాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇట్లా పాయింటర్ అనేది ఎలా చేస్తాము, ప్రింట్ఎఫ్ మెథడ్ అసైన్ చేసి హెడర్ ఫైల్ సెక్షన్ ఇచ్చేసరికి. సో ఇది మనకి స్లాష్ ఇంక్లూడ్ వాల్యూని అసైన్ చేయడం కానీ అవుట్పుట్. ఇప్పుడు ఏదైతే మనం ఒక హెడర్ ఫైల్ సెక్షన్ తీసేసుకొని దానికి వాల్యూని అసైన్ చేసామన్నమాట. సో వాటికి సపోజ్ అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అనేది అసైన్ చేసి ఒక వాల్యూని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్తో ప్రింట్ చేసేసి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఏంటంటే పాయింటర్ అనేది అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని స్టోర్ చేస్తుంది కాబట్టి. సో అలాగే మనకి అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటో చూసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను పాయింటర్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అని. సో అడ్రస్ ఆపరేటర్స్ అనమాట ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. let us discuss the operators and that are used with the pointers in C. Address operator, we have already seen in the first example that we can display the address of the variable using ampersand sign. మనం ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకున్నాం, అడ్రస్ని ampersand సైన్తో రిప్రజెంట్ చేస్తామని. I have used a num to access the address of variable num. The AND operator is also known as address of operator. num operator of address of operatorని address of operator and ampersandతో డినోట్ చేస్తాము. Print of address of the variable, valuate address asterisk operator. The operator is also known as the valuate address operator. ఆపరేటర్ని మనం వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్ అని కూడా అంటాము. ఆల్రెడీ నేను ముందు చూపించాను ఎలా డిక్లేర్ చేస్తామని. అలాగే అడ్రస్ ఆపరేటర్ని ఎలా డిక్లేర్ చేస్తాము. ఆపరేటర్ ఇప్పుడు మనం పాయింటర్ అంటేనే ఆస్ట్రిక్తో రిప్రజెంట్ చేస్తాము. ఇంట్తో డబుల్తో క్యార్తో వాల్యూస్ని ఇంటీజర్ వేరియబుల్, డబుల్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్, క్యారెక్టర్ వేరియబుల్ అని చెప్పేసి అలా డిక్లేర్ చేస్తాం అన్నమాట మనము.
సో దీనికి ఇక్కడ మనము ఇలా పాయింటర్స్ ఏదైతే ఉన్నాయో వేరియబుల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాల్యూస్ని అసైన్ చేస్తాము. అలాగే మనము సిమిలర్గా మనం ఎలా పాయింటర్స్ని అసైన్ చేస్తాము అనేది ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ మనం ఏదైతే p వాల్యూ ఈక్వల్ టు 200 అని చెప్పేసి వేరియబుల్స్ని స్టేట్మెంట్స్లో చేంజ్ చేస్తూ ఇక్కడ మనము పాయింటర్స్ని వాల్యూస్కి అసైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎలా అసైన్ చేస్తామన్నది ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే హెడ్ ఆఫ్ ఫైల్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇచ్చేసి మనం ఏదైతే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ద్వారా మనం వాల్యూస్ని రిటర్న్ చేసేసి ఇట్లా రాయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అనేది అడ్రస్ ఆఫ్ వేరియబుల్, అడ్రస్ ఆఫ్ ద ఫ్లోట్ కానీ ఏదైనా ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని చూపించేదే పాయింటర్ అనమాట. సో దానికి అవుట్పుట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో అది మిస్టేక్. ఈ వాల్యూ ఆఫ్ వేరియబుల్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఈ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అనేది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి పాయింటర్ అంటే ఏంటి అండ్ అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ మనం మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే అసలు పాయింటర్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఎట్లా స్టోర్ చేస్తుంది, పాయింటర్ వేరియబుల్ అంటే మామూలుగా డేటా అనేది స్టోరింగ్ పర్పస్లో చూస్తాం. అదే పాయింటర్ అంటే ఏంటంటే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేదాన్నే పాయింటర్ అంటాము. సో మనకి బెనిఫిట్స్ ఆఫ్ ద పాయింటర్ కూడా చెప్పాను, ఎట్లా ఎలొకేషన్, మెమరీ ఎలొకేషన్ పర్పస్లో యూస్ చేస్తాము అని చెప్పేసి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సో అడ్రస్ ఆపరేటర్ యాంపర్సండ్లో యూస్ చేస్తామని చెప్పేసి చెప్పాను. అలాగే అడ్రస్ ఆపరేటర్ ఎలా డిక్లేర్ చేస్తామని చెప్పాను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. అలాగే ఈ అడ్రస్ ఆపరేటర్ని మనము ఒక వాల్యూ p ఈక్వల్ టు 200 అని అసైన్ చేస్తే ఎలా చెప్తాము అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో I hope this video is useful to us. For more videos please subscribe to my channel. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది అనేది ఛానల్ని చూడటం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్.